అందరికి నమస్తే అండి. మనగొండ లక్స్కి స్వాగతం. నా పేరు పుష్పస్వామి. మన గార్డెన్లో చుక్కకూర కన్నుల విందుగా తయారైందండి. చుక్కకూర వనం తయారైందండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత హెల్తీగా ఉందో. లేని విధంగా ఈరోజు హార్వెస్ట్ చేశానండి. అద్భుతమైన హార్వెస్ట్ అన్నమాట. మేము ఎక్కువగా ఆకుకూరలు తింటామండి. అందుకే నేను మ్యాక్సిమం మన గార్డెన్లో ఆకుకూరలు పెంచుతూ ఉంటాను అన్నమాట. ఎప్పుడైనా కూడా ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసినా కూడా ఒక పూటకు 2 పూటలకు సరిపడి వెళ్ళేది. కానీ ఈసారి హార్వెస్ట్ మాత్రము మార్కెట్లో అమ్ముకోవచ్చండి. అంత బాగా వచ్చింది అన్నమాట. అమ్మడానికి సరిపోయేంత. మన గార్డెన్లో చుక్కకూర సంవత్సరం అంతా అవుతూనే ఉంటుందండి. సీడ్స్ పడుతూనే ఉంటాయి, మొలకెత్తుతూనే ఉంటాయి అన్నమాట. నేనంతా నీళ్ళలో పెట్టినా కదా, పెరట్లో పెట్టుకున్నాను అన్నమాట. కాబట్టి సీడ్స్ అయ్యి రాలిపోయి వాటంతట అవే మొలకెత్తుతూ ఉంటాయి. ఇక నేను ప్రతి సంవత్సరం నేను చుక్కకూర విత్తనాలు వేయనండి. ఒక 3 years బ్యాక్ వేశాను ఫస్ట్ టైము. అంతే, ఇంకా కంటిన్యూగా అవే పడుతూ అవే మొలకెత్తుతూ ఉంటాయి. ఒక్కసారి మనం చుక్కకూర విత్తనాలు వేస్తే సంవత్సరం అంతా మనం ఆకుకూర హార్వెస్ట్ చేసుకోవచ్చండి. అంత బాగా పెరుగుతుంది. చూడండి ఒక్కొక్క మొక్క ఒక కట్టలాగా తయారైందండి. అంత హెల్దీగా అంత గుబురుగా పెరిగింది. ఈ చుక్కకూరకు పెద్ద మెయింటెనెన్స్ అవసరం ఉండదండి. 0 మెయింటెనెన్స్తో చుక్కకూరను పెంచుకోవచ్చు అన్నమాట. ఒక్కసారి మనం విత్తనాలు వేసి టైం టు టైం నీళ్ళు ఇస్తే సరిపోతుందండి. అంతకన్నా పెద్ద మెయింటెనెన్స్ కూడా ఏం అవసరం లేదు. నేనైతే ఓన్లీ కిచెన్ లిక్విడ్ మాత్రమే మొక్కలకు వేస్తాను. బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళన్నీ ఒక బకెట్లో వేసేసుకొని కూరగాయలు కట్ చేసిన వేస్టేజ్ అంతా అందులో వేసేసి 3 రోజుల పాటు పక్కన పెడతానండి. ఫర్మెంట్ అయిపోతుంది కదా 3 రోజుల తర్వాత మనకు మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ తయారైపోతుందండి. ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ మాత్రమే నేను చుక్కకూర ఇస్తాను. సూపర్ రిజల్ట్ ఉంటుందండి. చాలా బాగా పెరుగుతుంది. ఈ చుక్కకూరకు పెద్ద పెస్ట్ ప్రాబ్లం కూడా ఏం రాదండి. ఎందుకంటే మనము ఆకుకూరలు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెంపేసుకుంటాం కదా, కాబట్టి తొందరగా హార్వెస్ట్ చేసుకుంటాం కాబట్టి పెద్ద పెస్ట్ ప్రాబ్లం కూడా ఏం ఉండదు. ఈ ఆకుకూరలు ఎప్పుడైనా కూడా తొందరగా హార్వెస్ట్ చేసుకోవాలండి. లేట్ అయితే మనకు పెస్ట్ తయారవుతుందండి. పురుగు పట్టడము, ఆకులకు హోల్స్ పడడము, పేనులాగా కావడము, లేకుంటే మిల్లీ బ్లాక్స్ కావడము, ఇలాంటివి ఉంటాయి. అందుకే మనం ఎప్పుడైనా కూడా ఏ ఆకుకూరలైనా సరే, ఏ చుక్కకూర ఒకటే కాదండి, ఏ ఆకుకూరలైనా సరే వెంటనే హార్వెస్ట్ చేసుకోవాలన్నమాట. మనము గ్యాప్ ఇచ్చేస్తే ఇలా పెస్ట్ ప్రాబ్లము అవుతుంది. అలాగే సీడ్స్ వచ్చేస్తాయి. మొత్తం పూత వచ్చేసి సీడ్స్ వచ్చేసినాయి అనుకో, మనం ఆకును హార్వెస్ట్ చేసుకోలేం. కాబట్టి ఇట్లా వెంటనే హార్వెస్ట్ చేసుకోవాలి. మనకు విత్తనాలకు ఖచ్చితంగా కొన్ని మొక్కల్ని మనం వదిలేసేసుకొని మిగతా ఎంత హార్వెస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. విత్తనాలు కూడా కావాలి కదండి మళ్ళీ నెక్స్ట్ టైం వేసుకోవడానికి. కాబట్టి ఒక 5-6 మొక్కల్ని మనం సపరేట్గా వదిలేసేసి సైడ్కి మిగతా అంతా హార్వెస్ట్ చేసేసుకోవాలన్నమాట. ఈ చుక్కకూరకు సీజన్ అనేది ఏం లేదండి. ఇయర్ అంతా మనం పెంచుకోవచ్చు. ఒక్కసారి వేస్తే చాలండి. ఇయర్ అంతా ఎన్నిసార్లైనా హార్వెస్ట్ తీసుకోవచ్చు అన్నమాట. చుక్కకూర విత్తనాలు ఎలా వేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా మెయింటైన్ చేయాలనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఫుల్ వీడియో లింక్స్ ఒకసారి చూడడానికి ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. మనము చుక్కకూర హార్వెస్ట్ చేసేటప్పుడు కూడా ఒక 3-4 ఇంచెస్ ఉండేలాగా కింద ఉంచి పైనంతా కట్ చేసేసుకోవాలండి. కొమ్మలు కట్ చేయాలి. చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను. అలా మనము కట్ చేసుకుంటే మళ్ళీ అక్కడ నుంచి మనకు న్యూ బ్రాంచెస్ మొదలవుతాయి అన్నమాట. స్టార్ట్ అయిపోతాయి, చిగురిస్తాయి. కాబట్టి ఇలా కొమ్మలు కట్ చేసుకోవాలి మనం చుక్కకూరను ఎప్పుడైనా కూడా. మళ్ళీ మనకు వితిన్ 15 daysలోనే ఫుల్ హార్వెస్ట్కి వచ్చేస్తుందండి. తొందరగా కొత్త బ్రాంచెస్ వస్తాయి అన్నమాట. మామూలుగా మనకు ఆకుకూరలు అంటే చాలా హెల్తీ అని అందరికీ తెలుసు. కానీ ముఖ్యంగా ఈ చుక్కకూరలు అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఇందులో విటమిన్ సి రిచ్గా ఉంటుందండి. అలాగే ఫైబర్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. అన్ని రకాల పోషకాలు ఈ చుక్కకూరలు దొరుకుతాయండి మనకు. ఈ చుక్కకూర తినడం వల్ల బీపీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది, రక్తహీనత తగ్గుతుందండి. ఐరన్ ఉంటుంది కదా, అందువల్ల మనకు రక్తహీనత తగ్గుతుంది. అలాగే నరాల బలహీనత ఉంటే కూడా రికవర్ అవుతుంది అన్నమాట. స్కిన్ ఎలర్జీస్ కానీ చర్మానికి సంబంధించిన వ్యాధులు ఏ ఉన్నా కూడా తగ్గిపోతాయండి. మన స్కిన్ని హెల్తీగా ఉంచుతుంది. ఓకే అండి, మన హార్వెస్ట్ అయితే అయిపోయింది. పెద్ద గంప నిండి వచ్చేసిందండి. అమేజింగ్ హార్వెస్ట్ అండి. చూడండి ఎంత హెల్తీగా ఎంత ఫ్రెష్గా ఉందో. మార్కెట్ అండి, ఇప్పుడు మన మార్కెట్లో పోయి అమ్మేసుకోవచ్చు. కానీ వద్దు, మనకు కావాల్సిన వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇచ్చేద్దాం ఫ్రీగానే. అయితే ఈ చుక్కకూరను కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు మాత్రం తినకూడదండి. ఈ ఒక్క విషయంలో జాగ్రత్త కంపల్సరీ తీసుకోవాలి.
అయితే నేను చుక్కకూర హార్వెస్ట్ కోసం మన గార్డెన్లోకి వచ్చాను. అప్పుడు నాకు మన సీతాఫల చెట్టుకు ఒక పండు కనిపించిందండి. ఆల్రెడీ అది బాగా పండు తయారైపోయింది, మక్కిపోయింది. ఇప్పుడు మనం అది తెంపేసుకుందాం. మన సీతాఫల చెట్టుకి ఈ సంవత్సరమే కాత స్టార్ట్ అయిందండి. ఇది రెండవది అన్నమాట. బాగా మక్కిపోయిందండి. జస్ట్ ఇట్లా అంటేనే వచ్చేసింది. చూడండి ఎంత పెద్ద సైజులో ఉంది కదా. మన చెట్టుకున్న పండు మంచి రకం అండి. అది నేమ్ తెలియదు కానీ బాగా జ్యూసీగా స్వీట్గా ఉంది. సూపర్ టేస్ట్గా ఉందండి పండు అయితే. ఇంకా మన గార్డెన్లో హార్వెస్ట్కి అయితే రెడీగా ఉన్న కూరగాయలు కొన్ని ఉన్నాయండి. బట్ నేను ఇప్పుడు హార్వెస్ట్ చేయట్లేదు, నెక్స్ట్ టైం చేసుకుందాం. ఇదండి ఈరోజు మన వీడియో అయితే. నచ్చింది కదా, ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీళ్ళ కోసం, విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.